హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీర గురించి తెలుసుకుందాం. మమ్మీ రేపు నా బర్త్డే కదా, మా ఫ్రెండ్స్ని పిలవచ్చా అని అంటే దానికి నా పర్మిషన్ ఏంటి అని అంటే పిలవచ్చా అంటే పిలుచుకో అని అంటుంది. తర్వాత ఆంటీ వెళ్ళి స్వయంగా వెళ్ళి మీరందరు రేపు బర్త్డే ఉంది, మీరందరు రావాలి రేపు పార్టీకి అని అంటే సరే అంటే వస్తానని చెప్తుంది. తర్వాత మధు కొద్దిసేపు ఆగు అని అంటే ఏంటంటీ అని అంటే నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పండి ఆంటీ అని అంటే ఏం చెప్పమంటావు, అర్ధరాత్రి ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం బాగుందని చెప్పం. నేను వద్దు అని చెప్తే గిట నువ్వు మేడ వెనుక తిరుగుతున్నావు. నీకు రేపు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పమంటావా చెప్పు అని అంటది. ఒకటి మాత్రం చెప్తున్నాను, రేపు మ్యాడీ బర్త్డేకి నువ్వు ఖచ్చితంగా రావాలి అని రాకపోతే అంత పెద్ద సర్ప్రైజ్ మిస్ అవుతావు. ఆల్ ద బెస్ట్ అని చెప్పి నాగవల్లి వెళ్ళిపోతే తర్వాత లోకి వచ్చి ఏంటి ఆ సర్ప్రైజ్ అని ఆలోచిస్తున్నావా అని, రేపు సర్ప్రైజ్ నువ్వు తట్టుకోలేవు, రేపు బర్త్డేకి రాకు నువ్వు అని అంటది. అంటే వస్తే నీకేం ప్రాబ్లం అంటే నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు సర్ప్రైజ్ తట్టుకోగలవా అని. రేపు నా మాట వినకుండా వచ్చావనుకో నాగవల్లి ఇచ్చే సర్ప్రైజ్ కన్నా నేను ఇచ్చే 10 రేట్ల సర్ప్రైజ్కి షాక్ అవుతావు నువ్వు అని. రేపు ఖచ్చితంగా వస్తాను, నువ్వు ఇచ్చే సర్ప్రైజ్కి అలాగే మీ నాగవల్లి ఇచ్చే సర్ప్రైజ్కి ఖచ్చితంగా నేను గిట్ట ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తాను అని మధు అంట. హేయ్ నాకు తిక్క రేగిందనుకో నువ్వే చిన్ని అని చెప్పేశానంటే మన మధు అంటది, నాగిడ తిక్క రేగిందనుకో నువ్వు బిజినెస్ మ్యాన్ కూతురు కాదని చందు వాళ్ళ చెల్లెలు అని చెప్పేస్తాను అని. ఆ విషయం చెప్పడానికి ఒక్క నిమిషం పట్టదు నాకు, కానీ ఎందుకు చెప్పట్లేదు తెలుసా, నువ్వు నా మేనమామ కూతురు కాబట్టి. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్తున్నా ఎన్ని కుట్రాలు చేస్తున్నా ఆ కారణంతో నేను భరిస్తున్నా. ఇప్పటికన్నా మించి ఏం లేదు, నువ్వు వరుణ్కి చెప్పేసే నువ్వెవరు అని అంట. అబద్ధాల పునాల మీద కట్టిన కాపురం ఎప్పటికీ నిలబడదు. అబద్ధం అంటే ఒక గాలిలో దీపం లాంటిది, ఎప్పుడైనా ఆరిపోవచ్చు. నిజం అన్నది అక్కన దీపం లాంటిది, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అబద్ధాలు చెప్పడం మానేసి నిజాలు చెప్పుకోవడం నేర్చుకోనంటే నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావా? ఈ ఇల్లు నీదా? ఈ గొప్ప వాళ్ళు కుక్కలను పెంచుకుంటారనమాట. ఆ కుక్కలను ప్రేమగా మంచిగా పెంచుకుంటారు. కుక్క పిల్లలకేం రాసివ్వరు కదా ఇల్లు. ఒకవేళ ఆ కుక్క పిల్ల మంచిది కాను అని తెలిసిన మరుక్షణం ఇంటి నుంచి గెంటేస్తా. ఏం చేస్తున్నావు శ్రేయ? కామెడీ వీడియోస్ చూస్తున్నారు, చూసుకో మంచిగా ఆ మధు చూడు మీ బావ కోసం సర్ప్రైజ్ ఇవ్వడానికి అంత దూరం నుంచి వచ్చింది. 12 o'clock కేక్ కట్ చేయించి మరీ వెళ్ళింది. అమ్మో తను ఒక్కతే వచ్చిందా అని అంటే తను ఒక్కతే వస్తే డౌట్ వస్తుందని ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చింది. ఇప్పటికన్నా నువ్వు కళ్ళు తెరువు. ఇప్పుడు అర్ధరాత్రి ఫ్రెండ్స్తో వచ్చింది, తర్వాత తను ఒక్కతే వస్తుంది నా బర్త్డే అని వాళ్ళ నో అలా జరిగితే నేను చచ్చిపోతాను అని అంటే, ఒకవేళ మధుని పెళ్లి చేసుకొని మీ ఇంటికి వస్తే కళ్ళ ముందు తిరిగితే ఏం చేస్తావంటే తన పేరు మీద నోట్ రాసి చచ్చిపోతానంటే, నువ్వు నోట్ రాసి చచ్చిపోతే ఏమవుతుంది? మీ బావ ఏమన్నా నేను మళ్ళీ తాళి కడతాడా ఏంటి? అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా మంచిగా ఆలోచించి మీ బావకి ఎలా దగ్గర కావాలనో అదే ఆలోచించు అని. బర్త్డేకి స్పెషల్ గిఫ్ట్ ఇస్తే అందరి దృష్టిలో నువ్వు స్పెషల్గా ఉండిపోతావు. అలాగా అప్పటి నుంచి నీ వైపు తిరిగేట చూసుకో, అప్పుడు ఆటోమేటిక్గా మధు దూరం అవుతుంది, నువ్వు దగ్గర అవుతావు. ఓకే లోహి, నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను, బావకి దగ్గర అవుతాను, బావకి స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను. ఓకే. మన మ్యాడీ బాధపడుతూ ఉంటాడు, మన మధు సర్ప్రైజ్ ఇచ్చినట్లు నేను ఈరోజు నా బర్త్డే నువ్వు గిట్ట దగ్గర అవుతావు అని అనుకున్నాను, కానీ నేను ఊహించలేకుండా నువ్వు నాకు దూరం నీ ముఖం గిట్ట చూడాలన్నంత కోపంగా ఉంది నాకు. ఏం నాన్న అలా ఉన్నావు అంటే ఏం లేదు మమ్మీ అంటే నాకు తెలీదా మీ అమ్మను, నీవు ఎలా ఉన్నావు ఏం ఆలోచిస్తున్నావు నాకు తెలీదా అని. నువ్వు ఇలా బాధపడుతూ ఉండొద్దు, పెరిగి పెద్ద అయ్యాక నువ్వు ఎలా ఉండాలి ఎంత ఆనందంగా ఉండాలి అని కలలు కంటూ ఉండేది. ఎప్పుడు నేను అమెరికాలో ఉండేదాన్ని, అప్పుడు నాకు కాల్ చేసి నీ భవిష్యత్తు గురించి ఆలోచించేది. మీ అమ్మ కలలు కంటున్న రోజే మీ అమ్మని దూరం చేసింది ఆ దుర్మార్గురాలు, ఆ చిన్ని వాళ్ళ అమ్మ. దూరమైన కలలు నువ్వు సంతోషంగా ఉండి అలాగే అందరినీ సంతోష పెడితేనే మీ అమ్మ పైనుంచి చూస్తూ ఆనందపడుతుంది. కళ్ళారా చూస్తున్న ఈ అమ్మ కూడా సంతోషపడుతుంది. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది, జరిగిపోయిన దాని గురించి ఏం ఆలోచించకు, అది గుర్తు తెచ్చుకొని బాధపడకు, జరగాల్సిన దాని గురించే ఆలోచించు. ఇది నీ పుట్టినరోజు, జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన డే. పుట్టినరోజు కొత్తగా పుడుతున్నాను అనుకో, గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. జీవితాంతం సంతోషంగా ఉండడం కోసమే గతాన్ని వదిలేస్తున్నానని గతాన్ని గురించి పీడకలలా మర్చిపోలే తప్ప దాని గురించి ఆలోచించకూడదు. ఒక విధంగా చెప్పాలంటే చిన్ని వాళ్ళమ్మ చిన్నిని నువ్వు మర్చిపోవాలి. రేపు సూర్యుడు ఉదయించగానే మా ఇంటి సూర్యుడి గిట వెలిగించాలి. హ్యాపీ బర్త్డే అని చెప్తాడు దేవ. చెప్పేసి మ్యాడీకి ఒక గిఫ్ట్ ఇస్తాడు. గిఫ్ట్ ఇవ్వగానే థ్యాంక్స్ డాడీ అంటే నేను మీ గిఫ్ట్ ఇచ్చాను కదా నువ్వు గిట మాకు ఒక గిఫ్ట్ ఇస్తావులే ఈరోజు అని అంటాడు. నేనేమి ఇవ్వాలి అని అంటే బావా తర్వాత చెప్తానులే రెడీ అయ్యి వస్తాడు అని తీసుకొని వెళ్ళిపోతాను. శ్రేయ ఇక్కడ రెడీ అవుతుంది బావా, ఈరోజు నాకు ముఖ్యమైన రోజు, శ్రేయని నా ఇంటి కోడలుగా చేసుకోబోతున్న ముఖ్యమైన రోజు. ఇలాగలోగా ఆ చిన్నని మర్చిపోయి నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.
వాడు ఇచ్చిన మాట తప్పకూడదు అంటే వీలైనంత త్వరగా మనము వాళ్ళ పెళ్లి గురించి అనౌన్స్ చేయాలి బావ. ఈరోజు అనౌన్స్ చేస్తావా? అవును, ఈరోజే అనౌన్స్ చేస్తాను. ఈరోజు మా మ్యాడీకి అలాగే మా మేనకోడలికి పెళ్ళి అని అనౌన్స్ చేస్తాను. అయితే శ్రేయకి వాళ్ళ అమ్మకి చెప్పేసి వస్తాను అంటే వద్దు, వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం, మ్యాడీకి కూడా తెలియొద్దు ఇది విషయం అని. మ్యాడీ ఫ్రెండ్స్ గిట లీక్ అవ్వకూడదు, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ మ్యాడీకి చెప్పేస్తారు. ముఖ్యంగా మధుకు మాత్రం తెలియకూడదు. లోయి నీకు ఆ విధంగా వార్నింగ్ ఇచ్చిందా? అవును, అందుకే ఆ వార్నింగ్కి నేను ఒక కౌంటర్ ఇచ్చేసరికి అది ఊరుకోదు, నేను ఇవ్వాలి అంటే ఇచ్చేసేయాను. బర్త్డే పార్టీకి ఏదో ఒక రకంగా కౌంటర్ ఇస్తా. చందు అయితే చందుని పెట్టుకొని లోకికి కౌంటర్ ఇస్తే బాగుంటుంది. హలో మాస్టర్, బాగున్నారా? బాగున్నాను మధు, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. మాస్టర్ని ఎలా తీసుకెళ్ళాలి ఇంటికి అంటే అప్పుడే మ్యాడీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే ఎక్కడున్నావు మధు, తొందరగా రా అంటే వస్తున్నాను, శేఖర్ మాస్టర్ కనిపించారు, మాట్లాడుతున్నాను అంటే ఈరోజు నీ బర్త్డే కదా, అయ్యో నువ్వు మాట్లాడతావా, పిలుస్తావా అని అంటది. అంటే ఓ మధు ఇండైరెక్ట్గా నేను అతనికి పిలవాలని అంటున్నట్లుంది, సరే నా బర్త్డే అని తెలిసిపోయింది కదా మాస్టర్కి చెప్దాము అని మ్యాడీ అనుకుంటాడు. మధు ఒకసారి మాస్టర్కి ఫోన్ ఇవ్వవా అని రిటర్న్స్ అవుతాడు మ్యాడీ. థ్యాంక్స్ సార్, ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళొచ్చు కదా సార్ అంటే లేదు నాకు పని ఉందంటే మా ఇంటికి మీరు దగ్గరనే ఉన్నారు కదా ఒకసారి వచ్చిపోండి అని అంటే సరే అని అంటాడు. డైరెక్ట్గా రమ్మంటున్నాడా సార్? అవును, అయితే వాళ్ళ ఇల్లు పక్కనే సార్, డైరెక్ట్గా వచ్చి విషెస్ చెప్పేసి వెళ్ళిపోండి. సరే వస్తాను. మ్యాడీ వెల్కమ్ సార్, వెల్కమ్ అని అంటాడు. అంటే లోపలికి సరే హ్యాపీ బర్త్డే, నేను వెళ్తాను మరి అని అంటే లోపలికి రాకుండా వెళ్తాను అంటున్నారేంటి, లోపలికి రండి సార్ అని. కనీసం కాఫీ అయినా తాగేసి వెళ్ళొచ్చు కదా సార్, బర్త్డే బాయ్కి బాధ పెడతారా? సరే తాగుతాను నడవండి అని. అమ్మో ఈ చిన్నేంటి అన్నయ్యని తీసుకొస్తుంది, అన్నయ్య కానీ నన్ను చూశాడు అనుకో కొంప ములుగుతుంది అని లోయి అనుకో.